సింగర్గా మీరు కంపోజ్ చేసిన సాంగ్స్లో మీకు ఇష్టమైన సాంగ్ ఏది అంటే మీరు ఏం చెప్తారు? సో అంటే కంపోజ్ చేసింది లలిత సంగీతానికి లలిత సంగీతాలకు సంబంధించి నేను రసమయ గీతం సంగీతం అని ఒక పాట అప్పుడు గోల్డ్ మెడల్ తీసుకున్నాను అది రాజమండ్రిలో. వావ్. వాళ్ళు జనరల్గా కాంపిటీషన్లు పెట్టేప్పుడు కొన్ని కొన్ని ఈ సాంస్కృతిక సంస్థలు ఏం చేస్తాయంటే స్క్రిప్ట్ పంపిస్తారు ఒక 15 days ముందు. అదే సేమ్ సాంగ్ని అందరూ డిఫరెంట్ ట్యూన్ చేసుకుని వచ్చి పాడాలి. అవును. సో అలా పాడాను అనమాట. అప్పుడు జ్యోతి అవార్డు వచ్చిందన్నమాట నాకు ఓకే. ఇదే పాటకి. సో అప్పట్లో సంగీతం నేర్చుకోవాలనే తపన 10th ఇంటర్మీడియట్లో ఉండేది. బేస్ ఉండాలి, క్లాసికల్ నాలెడ్జ్ అనేది లేకుండా సింగర్స్ కాలేరు అనేవారు. అవును. కానీ తర్వాత నాకు తెలిసిన తర్వాత మరి బాలసుబ్రహ్మణ్యం గారికి అంటే అదృష్టం ప్లస్ అద్భుతమైన మార్ధవమైన వాయిస్లు ఉంటే సంగీతాన్ని తర్వాత మనం నేర్చుకోవచ్చు. ఓ మనకంటూ ఒక శృతి లయ డెఫినెట్గా ఉన్న వాళ్ళే సింగర్స్ అవుతారు. ఆ లయబద్ధంగాను శృతిబద్ధంగాను పాడకపోతే సింగర్స్ కారు. యాక్టర్ శృతి లయ యాక్టర్ కూడా ఉంటుంది. అది మీకు ఎగ్జాంపుల్ చెప్తాను అవసరాన్ని బట్టి. సో ఆ రెండు బై బర్త్ రావాలమ్మా మనకి, దైవదత్తం అవి. అలా ఆయనలో వచ్చాయి. శంకరాభరణం సినిమా బెస్ట్ ఎగ్జాంపుల్. అది ఆయన ఆ స్వరాలు పాడుతుంటే పాటల్లో ఓంకారనాదాలు పాటలు పాడుతున్నప్పుడు అవన్నీ పాడినప్పుడు అబ్బా ఏం అద్భుతంగా పాడారు. క్లాసికల్ సింగర్ ఆయన కాదన్నారు, పెద్ద ఆయన అన్నారు. శాస్త్రీయ సంగీతం నేర్చుకోకుండానే బాలు గారు అవన్నీ అలవగ్గా పాడేస్తారని. అది అదృష్టం అమ్మా. అలాంటి మహానుభావులందరికీ ఇప్పుడు దేవుడు ఎక్కడి నుంచి వచ్చారంటే ఏం చెప్తాం మనం, అలాగే వారు కూడా వచ్చారు. సో మన మనసుల్లో ఎప్పటికీ చిరస్మరణీయమైన స్థానం సంపాదించుకున్నారు, ఉంటారు కూడా. బాలు గారికి కూడా ఒక సాంగ్ డైరెక్ట్ చేశారు కదా. బాలు గారితో పాడించే అవకాశం ఏదైతే గూడూరు కాళిదాస్ కళానికేతన్లో ఎవ్రీ ఇయర్ వెళ్ళి ప్రైజులు తీసుకుంటూ ఉండేవాడినాం. అలా ఒక 7-8 times బాలు గారు ఉన్నారు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్కి. అక్కడ ఏంటంటే కాంపిటీషన్ విన్నర్స్ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ ప్రైజ్ పలానా లైట్ మ్యూజిక్, ఫిల్మ్ మ్యూజిక్, ఫోక్ మ్యూజిక్ అని 3 ఉంటాయి. ఫిల్మ్ అండ్ లైట్ మ్యూజిక్ నేనే తీసుకున్నాను. జానపదం కూడా అది కూడా నాకే వచ్చింది 3వ కేటగిరీలో కూడా. పాడించాలి ఇప్పుడు స్టేజ్ మీద ఫస్ట్ ప్రైజ్ విన్నర్స్ అందరినీ పాడిస్తారు. అలా అప్పటికే 4-5 సంవత్సరాలు చూశారు, తర్వాత కూడా చూశారు. చూసిన తర్వాత శ్రీనివాస్ ఇక్కడ నుంచి నువ్వు పార్టిసిపెంట్గా రావద్దు, కాంపిటెంట్గా రావద్దు, నువ్వు జడ్జివి వాటి నుంచి అని చెప్పారు. సో ఆ రోజు మొదలైంది 10 ఏళ్ల పాటు. పాపం గౌస్ బాషా గారని ఆయన ఈజ్ నో మోర్. బాలు గారిని అప్పట్లో ఇలాంటి కాంపిటీషన్స్ పెట్టినప్పుడు వారు కూడా ప్రైజ్ విన్నర్ అయినప్పుడు అప్పుడు కోదండపాణి గారు చూడడం, కోదండపాణి గారు బాలు గారితో పాడించడం అలా జరిగిందన్నమాట సంస్థకి. ఆ థ్యాంక్ఫుల్నెస్తో బాలు గారు ఇప్పుడు అక్కడికి వస్తూ ఉంటారు, అలా వచ్చేవారు. సో జడ్జి అన్నారు ఓకే అయిపోయిన తర్వాత పాటలు పాడుతూ ఉన్నాను. ఈలో పద్మాలయ స్టూడియోస్లో శ్రీకృష్ణ పాండవి అని ఒక సీరియల్ తీస్తున్నారు. దానికి నేను ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ని. సో చేస్తున్నప్పుడు ఇలా పిసి రెడ్డి గారు డైరెక్టర్, ఆయన మోర్ దెన్ 98-99 మూవీస్ చేశారు డైరెక్టర్గా. బడిపంతులు, మానవుడు దానవుడు చేసిన డైరెక్టర్గా ఉన్నారు. ఆయన ఆ సినిమాకి డైరెక్టర్, ఆ సీరియల్కి డైరెక్టర్గా ఉన్నారు. అప్పుడు శ్రీనివాస్ నువ్వు కంపోజ్ చేయొచ్చు కదా, సింగర్ కదా అన్నారు. అమ్మో కంపోజ్ చేసి నువ్వు పాడేసే అన్నారు. ఫస్ట్ నేను చేశాను. ఎవరితో రైటర్ ఎవరండి అంటే నారాయణ రెడ్డి గారు అన్నారు. అమ్మో మళ్ళీ మహానుభావులు మళ్ళీ అక్కడికి. నేను ఆఫ్టర్ ఆల్ ఏ స్మాల్ పర్సన్ ఇన్ ద సొసైటీ ఇన్ మీడియా. సో నేను అంటే అద్భుతమైన అవకాశం వస్తుంది, చూద్దాం దేవుడిని భారవేశానమ్మా. వెళ్ళాం. డైరెక్టర్ గారు నేను నారాయణ రెడ్డి గారు కూర్చొని అది మాట్లాడిన తర్వాత ఏంటి శ్రీనివాస్ ఏం చేస్తుంటావు అంటే ఇలా ఆల్ ఇండియా రేడియో అండ్ దూరదర్శన్ న్యూస్ రీడర్ని సార్, రేడియోలో యాంకర్గా చేశాను, లైట్ మ్యూజిక్ సింగర్నండి అని. ఏది ఒక పాట పాడి ఫస్ట్ అంటే పాడాను. వెరీ గుడ్ ఇప్పుడు ఏం కావాలి నీకు? ఏ పాట పాడారు ఇప్పుడు? అదే ఆల్రెడీ ఏదైతే మీకు చెప్పానో, రసమయ గీతం సంగీతం, రసమయ గీతం సంగీతం, రసమయ గీతం సంగీతం, సుమధుర గానం స్వర సంచారం, సుమధుర గానం స్వర సంచారం, రసమయ గీతం సంగీతం. సార్ ఇండస్ట్రీ ఒక సింగర్ని పక్కన పెట్టినట్టు అనిపిస్తోంది నాకు. థ్యాంక్ యూ. నా వాయిస్ నీకు నచ్చుండొచ్చు మాదిరి, అందరికీ నచ్చాలి కదమ్మా. చాలా బాగుంది సార్, చాలా థ్యాంక్ యూ అమ్మా. ఇలాగే నారాయణ రెడ్డి గారు బాగుంది శ్రీనివాస్, యూ హ్యావ్ ఎ వెరీ గుడ్ వాయిస్, కంటిన్యూ చేయమన్నా పాడావా సినిమాల్లో అన్నారు. అప్పుడు ఒక 4-5 మూవీస్లో జస్ట్ ఒక పల్లవి, ఒక చరణం, 2-3 ఆర్టిస్టులు ఉన్నప్పుడు ఒక మేల్కి పాడడం అలా పాడించాను నన్ను. సో శ్రీరామచంద్రన్ సినిమా వచ్చింది. పెళ్ళ మాట వింటే నీ చాప్టర్ క్లోజు, మంట కలిసిపోదా మనకున్న ఇమేజ్ అనే పాట కూడా పాడాను. అప్పుడు బ్రహ్మానందం గారు నా ట్రాక్ ఏదో పడ్డట్టుంది, అదృష్టంగా ఒకటి పాడాను. సో ఇలా 5-6 పాటలు పాడాను.
అప్పుడు నారాయణ రెడ్డి గారు పాట విన్న తర్వాత ఏం కావాలి నీకు అన్నారు. అప్పుడు ఇది సార్ ఇది అని సిచ్యుయేషన్ డైరెక్టర్ గారు చెప్పారు. నా ట్యూన్ చెప్తూ ఉన్నాను, సార్ రాస్తూ ఉన్నారు. ఆ పాట రాసిన తర్వాత 3 days పట్టిందమ్మా ఆ పాట రాయడానికి. సో అంటే సీరియల్ వచ్చి శరత్ బాబు గారు వచ్చి భీష్ముడి క్యారెక్టర్ అందులో. ఓకే. సో అందులో నేను మహావిష్ణువు క్యారెక్టర్గా చేశాను. ఓకే. అదే సీరియల్ యాక్టర్గా కూడా చేసినప్పుడు పాట హనుమంతరావు గారు, ఆదిశేషరావు గారు, కృష్ణ గారు బ్రదర్స్ అందరూ విన్నారు నేను పాడిన పాట. బాగుంది శ్రీనివాస్, గుడ్ గుడ్, టైటిల్ సాంగే కదా అన్నారు. అయిపోయింది. అయితే నాకు చిన్న ఇంటెన్షన్ ఉంది సార్, మీరు విత్ యువర్ పర్మిషన్ అని సూపర్ స్టార్ గారికి చెప్పాను. ముగ్గురు బ్రదర్సే మాట్లాడేవారు అప్పట్లో. నేను మన డైరెక్టర్ పిసి రెడ్డి గారి సందర్భంలో ఆయన ప్రజెన్స్లో. ఇప్పుడు ఏంటంటారంటే లేదు సార్ బాలు గారితో పాడిద్దాం వాయిస్ అని. అదేంటి మీ వాయిస్ బాగుందిగా కంటిన్యూ చేయండి అన్నారు. అంటే శ్రీనివాస్ భోగిరెడ్డి అంటే ఎవరో, అదే బాలు గారు శ్రీనివాస్ పాట పాడారంటే అన్న కాస్త ఉంటుంది సార్ ప్లీజ్ సార్ అన్నాను. ఓకే గో హెడ్ అన్నారు. అప్పుడు వెంటనే బాలు గారు బై ఫోన్ డైరెక్ట్ ని కాంటాక్ట్ చేసామండి సార్ అన్నప్పుడు నేను, అన్నగారు ఇలా వస్తున్నాను నేను. అవునా వెరీ గుడ్ కంగ్రాచులేషన్స్, ఎప్పుడు వస్తావు, అదే మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు. వారే ఫోన్ చేశారమ్మా, వెళ్ళాను. కొదండపాణి స్టూడియోలోనే వాళ్ళ బ్రదర్ స్టూడియోలోనే నన్ను పాడించే అది పాట పాడారు. పాడి వచ్చాను. ఆ పాట చాలా ప్రాచుర్యం నాకు. అంటే నేను అంతవరకు ఉన్న శ్రీనివాస్, మీరు అన్నారా దూరదర్శన్ ముందు తర్వాత అని, కానీ బాలు గారితో ఒక పాట నేను కంపోజిషన్ పాయింట్ ఆఫ్ వ్యూ నాకు తెలిసిన మిడిమిడి జ్ఞానం. నేను అఫ్ కోర్స్ నేను ప్యూర్ క్లాసికల్ సింగర్ని కాదు, ప్యూర్ క్లాసికల్ నేను నేర్చుకోలేదు. జస్ట్ లలిత సంగీతాలు మాత్రం 40-45 గీతాలు నేర్చుకున్నాను. ఆ బేస్ మీద నాకు తెలిసిన రాగాలతో చేసిన పాటలే తప్ప చాలా కొన్ని ప్రైవేట్ ఆల్బమ్స్ కూడా చేశాను. బట్ ఇవన్నీ మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్పుకోవడానికి ధైర్యం నాకు లేదు, గర్వంగా కూడా ఉండను నేను. ఎందుకంటే అదేదో భగవంతుడు ఇచ్చిన అవకాశం, బాలు గారితో పాడించగలిగాననేది తృప్తి జీవితాంతం చాలమ్మా. ఇక తర్వాత నాకు ఏం లేకపోయినా పర్వాలేదు అనుకున్నాను. దాని మీద మనసు ఒక మైల్ స్టోన్ అంటే 100%, కొంతమందికి 100%. మైల్ స్టోన్స్ ఉంటాయి. ఆ Yes, మైల్ yes, స్టోన్ yes. పట్టుకున్నాము అంటే Yes. రిలాక్సేషన్ వచ్చేస్తుంది. పైగా ఏంటంటే మనం భోజనం చేసేప్పుడు ఏదైనా ఫంక్షన్కి వెళ్తే 5-6 రకాలు 10 రకాలు ఉంటాయి. 10లో అన్నీ టేస్ట్ చేయాలనుకుంటాం. ఇక్కడ నేను సింగర్గా ఉండి యాక్టర్గా చేశాను, డబ్బింగ్ ఆర్టిస్ట్గా చేశాను, మ్యూజిక్ కంపోజిషన్ చేశాను, సీరియల్స్ ప్రొడ్యూస్ చేశాను, ఫీచర్స్ చేశాను, స్టేజ్ కాంపేరింగ్ చేశాను, XCMలో ఒకరిద్దరిని ఇంటర్వ్యూలు చేశాను. ఇన్ని ప్రోగ్రామ్ చేస్తున్నా ఎక్కడ సాటిస్ఫాక్షన్ కనపడక ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను అనమాట. అందులో భాగంగా ఈ మ్యూజిక్ కంపోజిషన్ కూడా అయిపోయింది. ఓకే చేస్తారు ఒకటి అనుకున్నాను, ఆ జీవితానికి చాలా అనుకున్నాను. ఓకే, బాలు గారి గొంతులో విన్నాం ఆ సాంగ్. శ్రీనివాస్ గారి గొంతులో ఒక్కసారి అంటే స్క్రిప్ట్ అది గుర్తులేదు, తర్వాత పాడతాను అలపేశాడని అనేసరికి ఆ పాట ఇదయ్యాను. ఓకే